మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనకు మాట చెప్తారు, బయటి వస్తువులు, బయటి చెప్పులు, బయటి నిమ్మకాయలు ఎప్పుడు తొక్కదని. కానీ మన జనరేషన్ వినదు కదా, చెప్పినవే చేస్తాం. కానీ ఒకే ఒక ఇన్సిడెంట్ ఇద్దరి జీవితాన్ని మార్చేసింది. అయితే ఈ స్టోరీ నాకు మా ఫ్రెండ్ చెప్పాడనమాట. ఇది ఆయన లైఫ్లో జరిగింది. ఈ కథ 2002లో అయ్యిందంట. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సమ్మర్ హాలిడేస్లో మహేంద్రపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు. కానీ ఇదే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది అనుకోలేరు. అయితే ఇద్దరు కలిసి మహేంద్రపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్ళారు. వీరందరూ ఫస్ట్ ఏమనుకున్నారంటే అది ఓకే టెంపుల్ అనుకున్నారు. కానీ టెంపుల్ ఇంకా ఒక మిస్టరీ ఉంది. అదేంటో కాదు, ఆ టెంపుల్లో దెయ్యాల్ని వదిలిస్తారంట. ఈ ఇద్దరు అసలు నమ్మలేరు, అయినా సరే మూఢనమ్మకాలు అనుకున్నారు. ఈ ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళాక చూస్తే అక్కడ కొంతమంది జనాలు పిచ్చి వాళ్ళలాగా ఎత్తులు కొట్టుకుంటా, కింద ఎత్తు కొట్టుకుంటా, పైన ఏలాడుకుంటా పిచ్చి పిచ్చి చేస్తున్నారు. ఈ ఇద్దరు నవ్వుకున్నారు. నవ్వుకొని ఇంత పిచ్చితనం అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకోలేదు ఇదే వాళ్ళ జీవితం జరుగుతుందని. ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. ఆ టెంపుల్లో 3 విషయాలు ఉంటాయి. రూల్ నెంబర్ 1, ఏ దెయ్యాన్ని చూసి నవ్వద్దు. అక్కడ నవ్వడం నిషేధం, ఎక్కించడం నిషేధం. అక్కడ ప్రసాదం ఇస్తే గుడి ప్రాంగణంలోపై తినేసాలి, బయటకు వచ్చి అస్సలు తినద్దు. రూల్ నెంబర్ 3, అక్కడ సంబంధించింది ఏది మనతో తెచ్చుకోవద్దు. కానీ ఈ ఇద్దరు టెంపుల్కి వెళ్ళాక ఏవై చేయొద్దో అవే చేశారు. దెయ్యం పట్టి మనం చూసి నవ్వుకున్నారు. అది రూల్ నెంబర్ 1, వాళ్ళు బ్రేక్ చేశారు. రూల్ నెంబర్ 2, ప్రసాదాన్ని తినుకుంటూ బయటకు వచ్చారు. ఆ టెంపుల్లో ఒక విషయం ఉంటుంది, ఎవరైనా మిమ్మల్ని పిలిచడం అనిపిస్తే తిరిగి వెనక్కి అస్సలు చూడకూడదు. కానీ వీళ్ళు చూశారు. ఇవి అసలు టెంపుల్లో అసలు చేయను కూడా వీళ్ళు చేశారు. అయితే హడావుడిలో ఫ్రెండ్ వేరే వాళ్ళు చెప్పులు వేసుకున్నాడు. అది అతని జీవితాన్ని మార్చేసింది. ఈ ఇద్దరు మళ్ళీ ఇంటికి ప్రయాణం చెందారు. కానీ కొన్ని మంత్స్ తర్వాత ఒక్కడే కూర్చొని రూమ్లో పిచ్చి పిచ్చి గీతలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అయితే ఇంటికి వెళ్ళాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో పూజ అయింది. పూజకి వెళ్ళాక వాళ్ళ నాన్నగారు అతను పూజకు పిలిచాడు. కానీ అతను రాలేడు. హఠాత్తుగా అతను నేను చంపేస్తా, నీ కొడుకుని చంపేస్తా అనుకుంటూ పిచ్చి వాడేలా మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లోకి అర్థం కాలే అసలు ఏం జరిగిందని. కానీ ఇదే విధంగా అతను ఎవ్రీడే చేస్తున్నాడు. అయితే ఇతను ఎక్కడికి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చొని అతని రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చి గీత గోడంతా గీసుకుంటూ రాత్రిపూట అరుచుకుంటూ ఉన్నాడు. కానీ ఇలా పేరెంట్స్ ఏదో స్ట్రెస్ వల్ల వచ్చింది అనుకున్నారు. కానీ అది కాదు, ఈ అబ్బాయి అన్నాడు మంచి చదువుతాడు, మంచి చదివే అబ్బాయి ఇలా అవుతాడని వాళ్ళు అనుకోలేదు. సరే అని ఇలా గడుస్తూ అతను ఇంకో ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అతను రూమ్లోకి వెళ్ళాడు. కానీ చూస్తే పలకట్లేదు, పిలిస్తే పలకట్లేదు. ఏమైంది అతని దగ్గరికి వెళ్తే తను ఏదో చిన్నగా అనుకుంటూ ఏమో అంటున్నాడు. అతని ఫ్రెండ్కి భయం వేసింది. ఇలా కాదని వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పిండు. అయితే వాళ్ళ పేరెంట్స్ స్టార్టింగ్లో అంత పట్టించుకోలేరు. దాని తర్వాత అతని పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది. సో కొంతమంది అతన్ని మహేంద్రపూర్ బాలాజీ టెంపుల్ తీసుకెళ్ళిపోయినారు. కానీ వాళ్ళ పేరెంట్స్ నెగ్లెక్ట్ చేశారు. అతని పరిస్థితి ఇంకా విషమంగా తయారైంది. కానీ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ రియలైజ్ అయిన ఏంటంటే అతనికి దెయ్యం పట్టింది. సరే అని వాళ్ళ పేరెంట్స్ ఒక ఎక్సార్సిస్ట్ని పిలిచారు. ఇతన్ని చూసి వెంటనే భయపడ్డాడు. ఇతను చూస్తే మొత్తం కళ్ళు డార్క్ సర్కిల్ కొట్టేసి చుట్టూ పిచ్చి పిచ్చిగా ఉండి ఒళ్ళంతా రక్కుకొని రక్తం మొత్తంతో ఉన్నాడు. సరే అని ఇతని మీద ఎక్సార్సిజం స్టార్ట్ చేశాడు. తెలిసిన విషయం ఏంటంటే అతనికి 9 ఆత్మలు పూనాయి. ఆ ప్రీస్ట్ ఏం చేయలేకపోయాడు. తను ఎంతగానో ప్రయత్నించాడు, అది ఏం పని చేయలేదు. అలాగే గడుస్తూ వీళ్ళ పేరెంట్స్ అట్ లాస్ట్ మహేంద్రపూర్ బాలాజీ టెంపుల్కి తీసుకెళ్లారు. అక్కడ తెలిసింది తప్పేంటంటే వీళ్ళని చెప్పులు వేసుకొచ్చింది. ఆ చెప్పులు వేసుకుని ఇంతకుముందే ఆ గుడిలో ఆత్మలతో పోషిస్తున్నాడు. కానీ ఆ చెప్పుల మూలంగానే ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు ఇతనికి దెయ్యం పట్టిందని 9 ఆత్మల్ని విడిపించడానికి ట్రై చేసింది. అయిపోయినాక అక్కడ పోయినాక మహేంద్ర బాలాజీ టెంపుల్లో అతనికి బాగైంది. ఇంటికి వచ్చారు.
ఆ తర్వాత ఒక 6 నెలల వరకు అట్లా పిచ్చి పని ఏం చేయలేడు. ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతనికి ఇంకా ఆ ఆత్మలు పోలేవు. వాళ్ళ ఫ్రెండ్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాడు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ గోడ మీద గీస్తూ ఏదేదో మంత్రం చదువుకుంటూ అతని రూమ్లో కూర్చుంటున్నాడు. అది ఎప్పుడప్పుడు కాదు, ప్రతి అమావాస్యకి అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఇది అని చేసిన లైఫ్లో చిన్న మిస్టేక్ ఇప్పుడు పెద్ద మిస్టేక్కి దారైంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తే ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. సో చూసారు కదా, ఎప్పుడు కానీ పెద్దవాళ్ళ మాటల్ని తప్పకూడదు. ఎందుకంటే వాళ్ళన్నీ చూసే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. మనం అనుకుంటాం ఏవన్నీ మూఢనమ్మకాలని, కానీ కాదు. కొన్ని శక్తులు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తే ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. అక్కడ ఉన్న దెయ్యం పట్టిన వాళ్ళని చూసి నవ్వడం కానీ ఎక్కడిని కానీ అస్సలు చేయకూడదు. అక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొని అక్కడ తినేసాలి. గుడి ప్రాంగణం లోపట్నే, బయటికి అస్సలు రాకూడదు. రూల్ నెంబర్ 3, మిమ్మల్ని పిలిచడం అనిపించినా, మిమ్మల్ని పిలిచినా గుడి దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసాలి. తిరిగి అస్సలు చూడకూడదు. చూసారో మీ పని అంతే. సో ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. మీ ఇళ్ళకి వచ్చారంటే మీ కథ నచ్చే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ లైఫ్లో కొంచెం జరిగి ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి.